ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం స్థితి ప్రకరణము 212వ భాగం. నిన్న శుక్రుడు తండ్రిని చూచి తాను కూడా సమాధిలో బాగా నిమగ్నం కావాలన్నటువంటి భావనతో సమాధికి ప్రయత్నిస్తూ కూర్చున్నాడు అన్నమాట. ఇంతలో ఇతని సమాధి ఎలా ఉందంటే సవికల్పంగా ఉంది. భృగువు సమాధి నిర్వికల్ప సమాధి. నిర్వికల్ప సమాధి అంటే ఏంటి? ఆ చిదాకాశంలో మనస్సుని పూర్తిగా ఏకాగ్రం చేసి అలాగే ఎటువంటి సంకల్పాలు లేకుండా ఉండిపోవడం నిర్వికల్ప సమాధి. కానీ ఇతనికి అంత నిష్ఠ లేదన్నమాట. ప్రయత్నమే కానీ నిష్ఠ రాలేదు. కాబట్టి ఇతనిది వికల్పంతో కూడినటువంటి సమాధి అన్నమాట. ఇంకా పూర్తిగా మనస్సుని ఏకాగ్రం చేయని ఆ స్థితిలో ఇతను అలా ఆకాశంలో ఒక అప్సరసలు అందరూ కూడా గుంపుగా అలా వెళ్తూ ఉండడము, వాళ్ళు నవ్వుకుంటూ అలా వెళ్తూ ఉండడం ఇతనికి కనపడింది అనమాట. అందులో ఒక అప్సరస విశ్వాచి ఆమె పేరు. ఆమె ఒకసారి వెనక్కి తిరిగి ఈ శుక్రుని వైపు చూడడం జరిగిందనమాట. ఇతనికి ఆ విశ్వాచిని చూడగానే మనసులో ఒక రకమైనటువంటి చాంచల్యం మొదలైంది. వెంటనే లోపల తత్వజ్ఞుడు ఉన్నాడు కదా, శుక్రుడిలో విద్య రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ పోతున్నాయని చెప్పుకున్నాం మనం. విద్య రెండిటి మధ్య దోలాయమానంగా ఉన్నాడు ఇతను అనేటువంటి విషయాన్ని కూడా మనం చూచాం. కాబట్టి ఇతనిలో ఉన్నటువంటి ఆ తత్వజ్ఞుడు ఏంటంటే తప్పు వద్దు, నీ పని కానీ సమాధిలో ఉండు అని అలాగా హెచ్చరించాడు. సరే, ఆయన ఎలాగైతే మళ్ళీ మనసును చిక్కబట్టుకుని మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు, సమాధిలో పోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే ఆ కళ్ళ ముందు ఆ అప్సరసే అతనికి కనిపిస్తుంది. మనసంతా ఆమె పూర్తిగా నిండిపోయిందనమాట. అతనికి ధ్యేయ వస్తువు ఆ అప్సరసగా అయిపోయిందనమాట. వెంటనే ఈయనకి ఆ మనస్సు ఒక మనోరాజ్యాన్ని సృష్టించుకోవడం ప్రారంభించింది అన్నమాట. ఒక భావనా పరంపర ఒకదాని తర్వాత ఒకటి క్రమంగా సృష్టించబడుతూ ఒక మనోకల్పన అతని మనసులో క్రియేట్ చేయడం అన్నమాట. ఇక ఆమె ఆకాశ మార్గంలో అలా వెళ్తూ ఉంది. ఇతను ఏం చేశాడు? మనసుతోనే ఆమెను అనుసరించాడు. ఆమెతో అనుసరించి వెంట పోవడం ప్రారంభించాడు. ఆమె ఎక్కడికి వెళ్తోంది? స్వర్గానికి వెళ్తోంది. అప్సరసలు కదా, స్వర్గానికి వెళ్తోంది. ఇతను కూడా మానసికంగా ఆమెతో స్వర్గానికి వెంటబడి బయలుదేరాడనమాట. సరే, స్వర్గంలో ప్రవేశించాడు. అక్కడ ఆసనంపై ఇంద్రుడు ఆసీనుడై ఉన్నాడు. మహర్షి కదా ఈయన, ఋషికుమారుడు కాబట్టి వస్తూనే ఇంద్రుడు ఆదరంతో లేచి ఆయన్ని నమస్కరించి ఉచితాసనాన్ని ఇచ్చాడనమాట. ఇక ఆ ఇంద్ర సభలో చేయవలసిన మర్యాదలన్నీ అయిన తర్వాత దేవేంద్రుడు ఇతనికి విడిదిని ఏర్పాటు చేశాడు. ఆ విడిదిలో ఈ శుక్రుడు కొంతసేపు విహరించాడు. ఇక దేవేంద్రునికి శుక్రుని యొక్క అంతరంగం కొంచెం అర్థమైందనమాట. అతని మనసులో ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకున్నాడు. అయ్యా మహర్షి, తమరి మనసు ఏదో ఆ అతివి మీద లగ్నమైనట్టుంది కదా, కొంతకాలం ఆమెతో విహరించండి అంటూ వాళ్ళు తగిన ఏర్పాట్లన్నీ చేస్తాడు దేవేంద్రుడు అన్నమాట. ఆయనకి అమృతాన్ని కూడా కానుకగా పంపుతాడనమాట. సరే, ఈ శుక్రుడు అక్కడ అప్సరస్సుతో విహరిస్తూ అక్కడే దాదాపుగా 8 చతుర్యుగాల పాటు ఆనందంగా 8 చతుర్యుగం అంటే ఒక చతుర్యుగం అంటే 4 యుగాలు, 4 యుగాలు కలిపి ఒక చతుర్యుగం. 8 చతుర్యుగాల పాటు అక్కడ ఆనందంగా ఉండడం జరిగిందనమాట. భోగాలన్నీ, ఆ సుఖభోగాలన్నీ అనుభవిస్తూ ఉన్నాడనమాట. ఏవైతే నీతి ఏమిటి? ఈ క్షీణే పుణ్యే మర్త్యలోకే. ఆ సుఖభోగాలన్నీ కూడాను మన అకౌంట్లో ఉన్నంత వరకే మనం భోగాలు స్వర్గంలోనైనా ఎక్కడైనా అనుభవిస్తాం. పుణ్యం ఉన్నంత వరకే మనం ఆ భోగాలన్నీ అనుభవిస్తాం. పుణ్యం క్షీణే పుణ్యే మర్త్యలోకే అన్నట్టు పుణ్యం క్షీణించగానే మళ్ళీ వచ్చి ఇక్కడ పడాలి. అందుకే దేవతా జన్మలు కూడా మానవ జన్మ కోసం తహతహలాడతారంటాయి. భోగ జన్మలు దేవతా జన్మలు.
కాబట్టి ఈయన అక్కడ పుణ్యం మెల్లగా క్షేమంగానే ఏమైంది, ఇతను ఇద్దరు కలిసి భూమి మీద పడ్డారనమాట. భూమి మీద పడుతూనే ఇతని శరీరం 100 వక్కలైందనమాట. ఇక సూక్ష్మ శరీరాలు ఉన్నాయి కదా, ఈ సూక్ష్మ శరీరాలు అలాగా పక్షులాగా ఆకాశంలోకి ఎగిరి తిరుగుతూ అక్కడి నుంచి చంద్రకిరణాల్లోకి చేరారనమాట. ఈ శుక్రుడు చంద్రకిరణంలో చేరినటువంటి శుక్రుడు మళ్ళీ వర్షం ద్వారా భూమిని చేరి అక్కడ ఒక సస్యంలోకి, అంటే ఏదో ధాన్యంలోనికి, ఒక ధాన్యపు గింజలోనికి ప్రవేశిస్తాడనమాట. ఈ గింజ దశారణ దేశానికి చెందినటువంటి ఒక బ్రాహ్మణుడు దాన్ని అన్నంగా వండుకుని తింటాడనమాట. ఆ గింజలోని జీవుడు ఆ బ్రాహ్మణుడి ద్వారా తన భార్య గర్భంలోకి వెళ్ళి అక్కడ ఒక ముని కుమారుడై పుడతాడనమాట. ఈ విధంగా ఈ జన్మలో కూడా అతని పేరు శుక్రుడనే ఉందన్నమాట. ఎలా ఉంది అని అంటే, మామూలుగా కథ అర్థం కావడం కోసం ఈ విధమైన మహర్షులు ఈ విధమైన ప్రయోగం చేస్తూ ఉంటారు. సరే, ఇకపోతే ఇతను ఒక్కొక్క జన్మ ఎత్తడం అప్పటి నుంచి ఇంకా మొదలైంది. ఒక్కొక్క జన్మ ఎత్తడం, అందులో వాసనలు బాగా పెంచుకోవడం, మళ్ళీ ఆ వాసనాబలంతో మళ్ళీ ఇంకొక జన్మ, అలాంటి జన్మే ఎత్తడం. ఈ విధంగా ఇతని యొక్క మనోరాజ్యంలో అనేక జన్మలు సాగిపోతూ ఉన్నాయన్నమాట. ఇప్పుడేంటి, దశారణ దేశంలో బ్రాహ్మణ కుమారుడుగా జన్మించాడు. అతను అక్కడ మళ్ళీ ఆ దశారణ దేశంలో ఆ బ్రాహ్మణ కుమారుడుగా జన్మించినప్పుడు అతను చుట్టూ ఉన్నటువంటి వాతావరణం, మంచి తపస్సు చేసేవాళ్ళు, మునుల యొక్క సాంగత్యం బాగా లభించింది. ఆ సాంగత్యం వల్ల ఏమయ్యాడో, బాగా తపస్సు చేసి మంచి తపోనిష్ఠుడయ్యాడనమాట. ఒక మన్వంతర కాలం అక్కడ అలాగే జీవించాడు. ఆపై ఏం జరిగిందంటే, ఆ శాప ప్రభావంతో ఆ అప్సరసు ఉందే, ఆమె ఒక ఆడు జింకగా వచ్చి చేరిదట. మళ్ళీ ఆమెపై మోహంతో వీళ్ళకి ఒక మనుష్య రూపంలో ఉన్నటువంటి కుమారుడు కలిగాడట. ఎప్పుడైతే ఆ కుమారుడు పుట్టాడో ఇతనికి ఆ పిల్లవాడిపై అంతులేని మమకారం పెరిగిపోయిందనమాట. అబ్బా, నా కుమారుడికి ధనం కావాలి, వాడి సద్గుణాలు బాగా ఉండాలి, పూర్ణమైన ఆయుష్ ఉండాలి అనుకుంటూ వీడు ఎంతసేపు ఆ కుమారుడిని గురించినటువంటిది ఆ ధ్యానంతోనే సరిపోయింది. తపోనిష్ట అంతా కూడాను భ్రష్టు పట్టిందనమాట. ఇలాగా పుత్ర వ్యామోహంతో చింతిస్తూ అతను మరణించాడనమాట. అతను భోగ చింతనతో మరణించాడు కాబట్టి అతడు మరుజన్మలో మళ్ళీ ముద్రదేశానికి అధిపతైనటువంటి రాజు కొడుకై పుట్టాడట. అక్కడ కూడా చాలా కాలం ఆయన రాజరిక భోగాలన్నీ అనుభవించాడు. చివరికి వానప్రస్థం వచ్చింది. వానప్రస్థంలో ఆయన చాలా నిష్ఠాగరిష్ఠుడై మంచి అనుష్ఠానం చేసి చక్కటి ఆ యొక్క వానప్రస్థానాన్ని గడిపాడనమాట. ఈ తపో వాసనల వల్ల, ఈ వానప్రస్థంలో ఇతను చేసిన తపో వాసనల వల్ల ఆ తర్వాత వచ్చిన జన్మలో ఇతను ఏమాడంటే సమంగా నదీ తీరాన ఒక బ్రాహ్మణ పుత్రుడై పుట్టాడనమాట. ఎలా ఉంటాడు వాడు? మహాబుద్ధిమంతుడే అనమాట. రాగద్వేషాలు లేవు అతనికి, తపోనిష్ఠుడు, చెడు సంస్కారాలన్నీ తొలగిపోయాయి, సుస్థిరమైనటువంటి వైరాగ్యం బాగా నిలిచిందనమాట. సమాధి కూడా బాగా చక్కగా నిలిచేదనమాట ఈ దశలో, ఈ మునికుమారుడుగా ఉన్నటువంటి ఈ శుక్రునికి. ఆ నదీ తీరాన ఇతను నిశ్చలంగా ఒక చెట్టులాగా కూర్చొని ఆ తపస్సు చేసుకుంటూ ఉండాడనమాట. ఇప్పుడు ఈ జన్మ పరంపరలు ఎన్నో చెప్పుకున్నాం, ఎన్నో జన్మలు ఎత్తాడని. ఈ జన్మ పరంపరలన్నీ ఎక్కడ జరిగాయి అనే మనం ఒక్కసారి ఆలోచిస్తే, అతను దేహమేమో ఎక్కడుంది, ఆ యొక్క భృగు మహర్షి యొక్క చెంతనే సమాధిలో కూర్చొని ఉన్నది. ఇతని అన్నీ కూడా ఎక్కడ జరిగి మనస్సులో కల్పించబడ్డాయి. కేవలం మనోరాజ్యంలో ఇన్ని జన్మలు ఎత్తాడు, ఇన్ని చతుర్యుగాలు, ఇన్ని మన్వంతరాలు భోగలాలసను అనుభవించడం, కింద పడ్డం మీద పడ్డం, ఇదంతా కూడాను ఆ భృగు పక్కన కూర్చుని ఉన్నటువంటి ఆ శుక్రుని యొక్క మనస్సులో జరిగింది అని గుర్తించుకోరామా అని చెప్తున్నారు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవింద అర్పణం.